హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాక్స్. సో ఈ రోజు వీడియోలో మనం పెనట్రేషన్ టెస్టింగ్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోకి సీక్వెల్గా నెక్స్ట్ వీడియోస్ ఆ టాపిక్ మీద ఆ కోర్స్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తా. సో ఎవ్రీ వీక్ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. సో అంతకుమించి అంటే కొంచెం కష్టం, రైట్? ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది అడిగినారు కాబట్టి చేస్తున్నా. సో ఈ కోర్స్ మొత్తంలో మనం ఇది కంప్లీట్గా అయితే నేర్చుకోలేము. కంప్లీట్గా నేర్చుకోవాలి అనుకునేటోళ్ళు మాత్రం మీ ఎఫర్ట్ ఉంటుంది. సో మీరు రోజు ప్రాక్టీస్ చేసి రోజు నాలెడ్జ్ ఫిల్ చేసుకుంటే తప్ప కాదు ఇది. ఎందుకంటే పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది డైలీ లైఫ్లో అప్డేట్ అవుతూ ఉంటాయి, కొత్త వాల్నరబిలిటీస్, కొత్త బగ్స్తోని. సో మనం అప్ టు డేట్ ఉంటే కానీ మనం ఈ ఫీల్డ్లో సర్వైవ్ అయితే కాలేము, రైట్? సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ యాప్ పెన్ టెస్టింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. సో దాన్ని బగ్ హంటింగ్ కూడా అంటాం మనం, రైట్? సో వెబ్ యాప్ పెన్ టెస్టింగ్ అంటే ఏంటంటే మనం ఏవైతే సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉంటాయో, లూప్ హోల్స్ అంటే నథింగ్ బట్ వల్నరబిలిటీస్ ఉంటాయో, వాటిని మనం ఫైండ్ చేసి వాటికి ఎక్స్టర్నల్ సెక్యూరిటీ మెజర్స్ చేసుడు వెబ్ యాప్ పెన్ టెస్టింగ్ అంటాం. సో దీన్ని ఇంకోలాగా బగ్ హంటింగ్ కూడా అంటాం మనం, రైట్? సో ఈ వెబ్ యాప్, మీరు వెబ్ యాప్ అనగానే అర్థమైపోతుండొచ్చు మనం ఎందులో బగ్స్ ఫైండ్ చేస్తామంటే వెబ్ అప్లికేషన్స్లో, నథింగ్ బట్ వెబ్సైట్స్లో మనం బగ్స్ అనేది ఫైండ్ చేయాలన్నమాట. సో వెబ్ అప్లికేషన్లోనే కాకుండా ప్రతి దాంట్లో ఉంటుంది, లైక్ డేటాబేస్లో కానీ, సర్వర్స్లో కానీ, క్లౌడ్లో కానీ, అలా చాలా ఉంటాయి. సో అవన్నీ వెబ్ యాప్ పెన్ టెస్టింగ్ కిందకే వస్తాయి అన్నమాట, రైట్? సో ఈ వెబ్ యాప్ పెన్ టెస్టింగ్ నేర్చుకున్నాక మనకి ఎలాంటి జాబ్ రోల్స్ వస్తాయి? ఫస్ట్ వచ్చేసి వెబ్ యాప్ పెనిట్రేషన్ టెస్టర్. సో ఇది మెయిన్ రోల్, దీనికి డైరెక్ట్ అఫిలియేటెడ్ ఇది. తర్వాత సెక్యూరిటీ, ఇవి కింది అన్ని దీనికి సబ్ అన్నట్టు. సో ఇందులో కూడా మనం వెబ్ యాప్ పెన్ టెస్టింగ్ అయితే చేయొచ్చు అన్నమాట ఈ రోల్స్లో కూడా. సెకండ్ వచ్చేసి సెక్యూరిటీ కన్సల్టెంట్. ఇక్కడ మెయిన్లీ టీచింగ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఎథికల్ హ్యాకర్ మనకు తెలిసినదే, మల్టిపుల్ జాబ్ రోల్స్ ఎథికల్ హ్యాకింగ్ కిందకి వస్తాయి. తర్వాత సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ లేదా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఇన్సిడెంట్ రెస్పాండర్, వల్నరబిలిటీ రీసెర్చర్, తర్వాత సెక్యూరిటీ ట్రైనర్ ఆర్ ఇన్స్ట్రక్టర్, నెక్స్ట్ బగ్ బౌంటీ హంటర్. ఫ్రీలాన్సింగ్ చేసేటోళ్ళు మోస్ట్లీ బగ్ బౌంటీ హంటర్ లాగా ఉంటారు అన్నమాట. సో ఇవన్నీ జాబ్ రోల్స్ మనం పర్సూ చేయొచ్చు ఒకసారి పెన్ టెస్టింగ్ నేర్చుకున్న తర్వాత. అండ్ పెన్ టెస్టింగ్లో కూడా వెబ్ యాప్ పెన్ టెస్టింగ్ ఎట్లనో మొబైల్ పెన్ టెస్టింగ్ కూడా ఉంటుంది. సో మొబైల్ సెక్యూరిటీకి సంబంధించినది అన్నమాట. సో అందులో కూడా మనం వల్నరబిలిటీస్ అనేది ఫైండ్ చేసి వాటిని ఇంకా సెక్యూర్ చేయడానికి చూస్తాం అన్నమాట. సో అది ఈ పెన్ టెస్టింగ్ గురించి, రైట్? సో బేసిక్ టర్మినాలజీ వచ్చేసి మీరు రీడ్ చేయాలి అది. సో ఈ వీడియోలో చెప్తే వీడియో లెంతీ అయిపోతుంది. సో ఆ బేసిక్ టర్మినాలజీ అనేది మనకి ఇక్కడ నేను వర్డ్ డాక్యుమెంట్ చేసిన ఒకటి, ఈ వర్డ్ డాక్యుమెంట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో సింపుల్ టర్మినాలజీస్ ఉంటాయి, మీకు ఆల్రెడీ చదివే ఉంటారు, సో అర్థమైపోయి ఉంటుంది, రైట్? సో ఈ టర్మినాలజీస్ అన్నీ చెక్ చేయండి ఒకసారి. వన్స్ టర్మినాలజీ చెక్ చేసినాం కదా, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫేసెస్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్. మనం ఎవరికైతే ఎథికల్ హ్యాకింగ్ విన్నారో క్లాసెస్ వాళ్ళకి తెలుసు, ఎథికల్ హ్యాకింగ్లో కూడా 5 ఫేసెస్ ఆఫ్ ఉంటాయి. ఆ 5 ఫేసెస్ ఎలానో మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎట్లా చేస్తామో హ్యాకింగ్ చేయడానికి, అలాగే పెనిట్రేషన్ టెస్టింగ్ చేయడానికి కూడా ఒక ఆర్డర్ ఉంటుంది అన్నట్టు. సో ఆర్డరే ఈ ఫేసెస్ అన్నమాట. సో ఇందులో కూడా 5 ఫేసెస్ ఉంటాయి. సో కొంచెం డిఫరెంట్ ఉంటుంది దానికంటే, ఆల్మోస్ట్ ఆల్ సిమిలరే అనిపిస్తుంది మనకి. సో ఫస్ట్ ఫేస్ ప్రిపరేషన్, ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సో మన ఎథికల్ హ్యాకింగ్లో అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఉంటుంది, దాన్నే ఫుట్ ప్రింటింగ్ అంటాం, రైట్? సో ఇక్కడ ఏంటంటే మనం సపరేట్ టూల్స్ అనేవి వాడతాం అన్నట్టు పెనిట్రేషన్ టెస్టింగ్కి, ఎథికల్ హ్యాకింగ్కి. సో ఈ హ్యాకింగ్ వరల్డ్లో ఏంటంటే ప్రతి జాబ్ రోల్కి డిఫరెంట్ సెట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ సెట్ ఆఫ్ టూల్స్ మనం ఏమేమి యూజ్ చేస్తామో అవన్నీ ఒక కాంబినేషన్లో ఒక ఓఎస్లో పెట్టుకొని దాన్ని ఒక ల్యాబ్ అంటాం మనం. సో అట్లా ఒక ల్యాబ్ అనేది క్రియేట్ చేసుకుంటాం మనకు కావాల్సిన టూల్స్తోని. సో దాన్ని ప్రిపరేషన్ అంటాం ఇక్కడ. సో అట్లాంటి ఒక ల్యాబ్ క్రియేట్ చేసుకున్నాం అనుకో, మనకి ఏంటంటే టూల్స్ అనేవి యాక్సెస్ చేయడానికి ఈజీ అవుతుంది. సో అది తర్వాత ఆ టూల్స్ యాక్సెస్ చేసిన తర్వాత మనకి ఏదైతే టార్గెట్ ఉందో టార్గెట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయాలి. సో ఇదే ఎథికల్ హ్యాకింగ్లో కూడా మనం సేమ్ చేస్తాం. నెక్స్ట్ స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్. స్కానింగ్ గురించి మనకు తెలిసిందే, వల్నరబిలిటీస్ ఫైండ్ చేయడానికి మనం ఎన్మ్యాప్ అట్లాంటి టూల్స్ యూజ్ చేసుకొని
వల్నరబిలిటీస్ అనేవి వెతుకుతాం అన్నట్టు. సో అది స్కానింగ్లో చేస్తాం. ఎన్యూమరేషన్ గురించి ఏంటంటే కొంచెం ఇన్ డెప్త్, లైక్ డైరెక్టరీస్ కానీ, ఇప్పుడు సర్వర్స్ ఉన్నాయి, సర్వర్స్ లోపల ఏం డేటా ఉంది కానీ, లేకపోతే యూజర్ డీటెయిల్స్ కానీ, అట్లాంటివి ఎన్యూమరేషన్లో ఫైండ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వల్నరబిలిటీ అనాలిసిస్. సో ఇక్కడ వల్నరబిలిటీ అనాలిసిస్ ఏంటంటే మనం వల్నరబిలిటీ యొక్క డీటెయిల్స్, ఇన్ కేస్ ఏదన్నా వల్నరబిలిటీ దొరికింది, సో దాని యొక్క డీటెయిల్స్, అది ఏ లెవెల్లో ఉంది, క్రిటికలా, నార్మలా, మీడియం లెవెలా, దాని ఇంపాక్ట్ ఎట్లుంది, దాని వర్జన్ ఏంది, సో అట్లాంటి డీటెయిల్స్ అన్ని వల్నరబిలిటీ అనాలిసిస్లో మనం ఫైండ్ చేస్తాం అన్నమాట. అది నెక్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో ఎక్స్‌ప్లాయిటేషన్ ఏంటంటే మనకి ఒక వల్నరబిలిటీ అనేది దొరికింది, రైట్? ఒక వల్నరబిలిటీ అయితే ఫైండ్ చేసినాం. మనం ఫైండ్ చేసినాక యాక్చువల్లీ ఆ వల్నరబిలిటీకి తోని మనం ఏమైనా యాక్సెస్ చేయొచ్చా, ఏమైనా ఇన్ఫర్మేషన్ని మనం గెయిన్ చేయొచ్చా, సో అనేది ఎక్స్‌ప్లాయిటేషన్లో చూస్తాం అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి బగ్ ఫైండ్ చేసినందుకు ఏమైనా రివార్డ్ ఇవ్వాలి అంటే అది ఏదైనా సీరియస్ ఇంపాక్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అయితేనే ఇస్తారనమాట, రైట్? సో అట్లా అదైతే ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో ఇదైతే పక్కాను కంపెనీలో వర్క్ చేస్తున్నా లేకపోతే ఫ్రీలాన్సింగ్ చేసినా పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేసేటప్పుడు పర్టికులర్ కంపెనీ నుంచి సో అండ్ సో బగ్ ఫైండ్ చేసినా, ఇంకా ఫర్దర్గా నేను ఎక్స్‌ప్లాయిట్ చేయాలి అనుకుంటున్నా, సో చెక్ చేయాలి అనుకుంటున్నా ఇంకేమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా అని పర్మిషన్ తీసుకున్నాకనే పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే చేస్తాం అన్నమాట. సో అది పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. దాని తర్వాత రిపోర్టింగ్. సో ఈ పెంట్రేషన్ టెస్టింగ్లో చాలా ఇంపార్టెంట్ ఫేస్ అన్నమాట రిపోర్టింగ్. సో మనం ఏం ఫైండ్ చేసినామో అవన్నీ రిపోర్టింగ్లో మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అండ్ ఇందాక నుంచి బగ్ హంటింగ్ అంటున్నా కదా, అంటే ఏంటి అంటే మనం ఏదైతే లూప్ హోల్స్ లైక్ వల్నరబిలిటీస్ ఫైండ్ చేస్తామో అవి రిపోర్ట్ చేసి సో అండ్ సో థర్డ్ పార్టీ కంపెనీ కానీ లేకపోతే నువ్వు పనిచేసే కంపెనీకి కానీ రిపోర్ట్ చేసినావు అనుకో, వాళ్ళు మనకి ఆ బగ్ని కన్సిడర్ చేసి దాని ఇంపాక్ట్ లెవెల్ కన్సిడర్ చేసి మనకి సమ్ బౌంటీ అయితే ఇస్తారనమాట. బౌంటీ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనీ కావచ్చు, లేకపోతే ఏదైనా గూడ్స్ కావచ్చు, లైక్ టీషర్ట్స్, అట్లా మర్చెండైజ్ ఏదన్నా, సో అలాంటి, లేకపోతే హాల్ ఆఫ్ ఫేమ్ అంటాం, కొన్ని మన నేమ్ రాసి కొన్ని వాళ్ళ బ్లాగ్లో పెడతారు ఇట్లా ఫైండ్ చేసిరని, సో అట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేయొచ్చు అన్నట్టు. సో అది బగ్ హంటింగ్. అందుకనే మోస్ట్ ఆఫ్ ద పెనిట్రేషన్ టెస్టర్ ఫ్రీలాన్సింగ్గా కూడా వర్క్ చేస్తారనమాట, రైట్? సో ఇది ఫేజెస్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్. దీనికి ఇన్ డీటెయిల్గా మనం ఈ వర్డ్ డాక్యుమెంట్లో ఇచ్చిన ఇన్ డీటెయిల్గా. సో ఇక్కడ ఫేజెస్ ఆఫ్ వెబ్ యాప్ పెన్ టెస్టింగ్ గురించి ఇన్ డీటెయిల్గా ఇచ్చిన, అది కూడా చెక్ చేయండి అందులో, రైట్? సో వన్స్ అది అయిపోయిన తర్వాత మీరు స్ట్రక్చర్కి వద్దాం మనం. సో రిపోర్టింగ్ అని చెప్పిన కదా, సో ఈ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎట్లుండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో రిపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నా కదా, అందుకనే దానికి ఒక స్ట్రక్చర్ ఉంది, అది కూడా మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ రిపోర్టింగ్ చేసేటప్పుడు టైటిల్ అయితే ఇవ్వాలి మనం. టైటిల్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం ఏం బగ్ ఫైండ్ చేసినామో లేకపోతే దేని గురించి ఫైండ్ చేసినామో ఆ టైటిల్ ఇవ్వాలి. తర్వాత అది కొంచెం డిస్క్రిప్షన్ ఇవ్వాలి అదేంటిది అని. ఆ డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత స్టెప్స్ టు రిప్రొడ్యూస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనం ఆ వల్నరబిలిటీ ఫైండ్ చేయడానికి ఏమేమి చేసినాం అనేది ఒక స్టెప్స్ లాగా రాయాలి. ఒక 4-5 పాయింట్స్లో మనం రాసేసి వాళ్ళకి నీట్గా క్లియర్గా చెప్పాలి. చెప్పిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఈ పిఓసి అంటే ఏంటంటే ఒక వీడియో కానీ ఫోటో కానీ చేయాలి. సో ఇప్పుడు ఆ బగ్ని ఫైండ్ చేస్తున్నాం, మనం ఎట్లా ఫైండ్ చేసినాం ఏంది అనేది ఒక వీడియో చేయాలి. సో అది వాళ్ళకి పంపించాలి, అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాం మనం. ఇన్ కేస్ ఫొటోస్ ఉంటే ఫొటోస్ కూడా పంపించాలి, రైట్? సో వన్స్ అది అయిపోయిన తర్వాత ఎఫెక్టెడ్ సిస్టమ్స్. సో ఆ బగ్ వల్ల ఏమన్నా సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా, సర్వర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా, అవన్నీ. ఇదేంటంటే పెనిట్రేషన్ టెస్టింగ్ జాబ్ చేసేటోళ్ళు ఎఫెక్టెడ్ సిస్టమ్స్ గురించి రిపోర్ట్ రాస్తారు. జనరల్గా అయితే ఈ వర్జన్ డీటెయిల్స్, వల్నరబిలిటీ యొక్క వర్జన్ డీటెయిల్స్ ఇవన్నీ నార్మల్ బగ్ హంటర్స్ వాళ్ళు రాస్తారనమాట. సో ఎఫెక్టెడ్ సిస్టమ్స్ మనకి ఉంటే తెలిస్తే అది రాయొచ్చు, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ ఇంపాక్ట్. సో ఈ బగ్ నువ్వు ఫైండ్ చేసిన బగ్ వల్ల ఏం ఇంపాక్ట్ అవుతుంది, సో ఏమన్నా లాస్ ఉందా, వాళ్ళకి డేటా లాస్ ఉందా, ఏమైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తుందా, సో అట్లాంటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటే అది రాయాలన్నమాట. దాని తర్వాత సివిఎస్ఎస్ స్కోర్. సివిఎస్ఎస్ స్కోర్ అంటే నథింగ్ బట్ కామన్ వల్నరబిలిటీ స్కోరింగ్ సిస్టమ్ అని. సో ఇక్కడ చూసినట్టయితే 4 లెవెల్స్లో నేను రాసిన ఇక్కడ.
ఇది జనరల్గా 4 లెవెల్స్ ఉంటాయి. సో ఈ లెవెల్ బట్టి మన బగ్ ఇంపాక్ట్ అనేది చెప్తారన్నమాట. సో మన బగ్ స్కోర్ అనేది చేస్తారు, దాన్ని బట్టే మనకి బౌంటీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రీలాన్సింగ్గా చేస్తే, రైట్. సో ఇది క్రిటికల్ సివియారిటీ ఉంటే ఏంటంటే చాలా అమౌంట్ వస్తుంది, 40-50 lakhs దాకా కూడా రావచ్చు బౌంటీ. సో అంత ఉంటుంది ఎఫెక్ట్. సో హై, మీడియం, లో అట్లా చాలా ఉంటాయి, ఇట్లా 3 కేటగిరీస్ ఉంటాయి. సో ఇందులో మనం ఫైండ్ చేసిన బగ్ అని క్యాలిక్యులేట్ చేసుకొని అలాగే సివిఎస్ఎస్ స్కోర్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేసు మనకు తెలియకపోయింది అనుకో, అది అలా బ్లాంక్లో వదిలేసినాం అనుకో, వాళ్ళే క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. లాస్ట్ థింగ్ వచ్చేసి రికమెండేషన్. ఇన్ కేసు నీకు ఆ బగ్ని ఎలా సెక్యూర్ చేయాలో, సెక్యూరిటీ మెజర్స్ ఏందో తెలిస్తే ఆ రికమెండేషన్స్ అయితే ప్రొవైడ్ చేయవచ్చు నువ్వు. సో ఇది ఆప్షనల్ అన్నమాట, నీకు తెలియకపోతే లైట్ తీసుకోవచ్చు, ఏం కాదు. అది రికమెండేషన్స్, బట్ మోస్ట్లీ ప్రొవైడ్ చేసుడు బెటర్. వాళ్ళకి మన మీద ఉండే ఇంపాక్ట్ అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్లీ బుక్స్ గురించి వద్దాం. సో వెబ్ యాప్ హ్యాండ్ బుక్ ఫస్ట్ ఎడిషన్ ప్లస్ వెబ్ యాప్ హ్యాకింగ్ హ్యాండ్ బుక్ సెకండ్ ఎడిషన్, ఇవి మన డిస్క్రిప్షన్లో ఇస్తా లింక్, వీటి లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తా, మీరు అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ బుక్స్ అనేవి చాలా ఇంపాక్ట్ ఉంటుంది పెంట్రేషన్ టెస్టింగ్ మీద. ఎవరైతే పక్కా పెంట్రేషన్ టెస్టింగ్లో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో పక్కా ఈ బుక్స్ అయితే చదవండి, ఇవి 2, రైట్. సో వీటి లింక్ మన డిస్క్రిప్షన్లో ఇంకా టెలిగ్రామ్లో ఇచ్చేస్తా. సో ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం ప్రాక్టికల్ సైడ్ పోదాం. ఫస్ట్ ల్యాబ్ అనేది సెట్ చేసుకుందాం, తర్వాత వల్నరబిలిటీస్ ఏంది, వాటి కథ ఏంది అంతా చూద్దాం. సో అదన్నమాట, రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో కానీ, కమెంట్ సెక్షన్లో కానీ, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో కానీ పింగ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.